మ్యామ్ నమస్తే అండి. నమస్తే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు సంబంధాలే. అయిపోతున్నాయండి. అంతే. మరొకసారి అయిపోయాయండి. అవును. అయిపోయాయి ఇంకా. మరొకసారి ప్రూవ్ అయింది. ఈవెన్ అసలు టైం ఉండట్లా. దేనికి? తండ్రి అంత్యక్రియలకు గూడా హాజరవ్వడానికి టైం ఉండట్లేదు. వీడియో కాల్‌లో చూపిచ్చండి. అట్లాగే నీకు జన్మనిచ్చేటప్పుడు, నీకు ఫుడ్ పెట్టేటప్పుడు నీ తండ్రి అలా అనుకుంటే ఎలా ఫీల్ అయ్యేదానివి? నువ్వు ఈరోజు నీ స్థితికి ఎలా వచ్చేదానివి అనే ప్రశ్న అందరిలోనూ ఉంది ఇప్పుడు. తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరవ్వలేదు. అయ్యో! ఇంత లేటా నాకు ఆకలేస్తుంది అంటుంది. ఎట్లా ఉన్నారు మనుషులసలు? అంటే బిజీగా మీరవన్నీ వదిలేసేయండి. నేను అనుకోడానికి కారణం ఎవరు? ఈ ప్రపంచంలోకి రావడానికి కారణం ఎవరు? అదేగా. నువ్వు బిజీ అవ్వడానికి కారణం ఎవరు? నువ్వు ఇవాళ ఒక్క నిమిషం టైం లేకుండా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి అందరితో మంచి అనిపించుకొని ఒక మంచి స్థాయిలో ఉన్నావు. దానికి కారణం ఎవరు? వీటన్నిటికి ఎవరండి? తల్లి, తండ్రి. సో, అలాంటి తల్లి, తండ్రికే నీకు టైం ఇవ్వలేనంత బిజీగా ఉన్నావు అంటే, దానికి అంటే ఒక రకంగా తండ్రి ఎన్ని కష్టాలు పడి, ఎన్ని త్యాగాలు చేసి, ఎంత తనను తాను తగ్గించుకొని, పిల్లల కోసమని ఎంత కష్టపడి ఇవాళ మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు. సో, తల్లిదండ్రులు ఈ కాలంలో ఏం కోరుకోవట్లేదు ధనలక్ష్మి గారు. ఏం కోరుకోవట్లా. మాతో కొంచెం మాట్లాడండి. మేము పోతే కనీసం మా మీద 2 కన్నీటి బొట్లు రాల్చండి అని కోరుకుంటున్నారు. అంతకంటే ఏం కోరుకోవట్లేదు. ఇదివరకు ఏంటంటే చుట్టుపక్కల అందరూ చాలామంది వచ్చాడు పోయాడు అనంగానే. అందరూ వస్తున్నారు కానీ ఇప్పుడు పిల్లలు రావట్లేదు. అబ్బా! అందరూ వస్తున్నారు. పక్కన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, పైనోళ్ళు, తెలిసినోళ్ళు, వాకింగ్‌కి వెళ్ళేవాళ్ళు. అయ్యో! నిన్ననే కనిపించాడే, పొద్దునే కనిపించాడే, అయ్యో! ఎలా పోయాడు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు వాళ్ళు. కానీ అంటే వీళ్ళ పిల్లలకు పుట్టుకకు కారణమైన పిల్లలు మాత్రం రావట్లా. వాళ్ళు చాలా బిజీగా ఉండిపోతున్నారు. వాళ్ళు అంత బిజీగా నేను ఇవాళ ఇంత బిజీగా ఉండడానికి కారణం ఎవరు? మా అమ్మ, మా నాన్న అనేది వాళ్ళు మర్చిపోతున్నారు. అసలు నీ రూపానికి కారణం ఎవరు? నీ జన్మకి కారణం ఎవరు? అదేనండి. నీ ఒంట్లో రక్తానికి కారణం ఎవరు? నీ ఊపిరికి కారణం ఎవరు? అదే అవన్నిటికీ కారణం ఎవరు అనే వాళ్ళని మర్చిపోతున్నారు. మొన్న జరిగింది మాత్రం అంటే ఇదివరకు కూడా మీకు గుర్తు లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే అయింది. ఒక ఫాదర్‌ని పాపం ఎవ్వరు చూడకపోతే చుట్టుపక్కల వాళ్ళు చూసి హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తే ఆయన పోయాడండి పాపం. ఓల్డ్ ఏజ్ వల్ల పోతే పక్కన అతను వచ్చి హాస్పిటల్ అమ్మ మీ నాన్నగారు పోయారు అంటే నాకు టైం లేదు. మీరు కావాల్సినవన్నీ ఏమున్నాయో అవి చేసేసి అన్నీ చేయాల్సినవన్నీ చెయ్యండి. నేనైతే రాను అని చెప్పారు కూతుర్లు. ఇప్పుడు జరిగింది కూడా ఇందాక మళ్ళీ మనం రీసెంట్‌గా జరిగింది కూడా అదే. అంటే మనుషులకు ఎలా అయిపోయారంటే ధనలక్ష్మి గారు డబ్బు అనే ఈ 2 అక్షరాలు ఉంటే చాలు మనకి. ఇంకా ఎవ్వరితో మనకు సంబంధం లేదు. సో, మనకు డబ్బులతోనే మనం అన్నీ చేయగలం. యెస్, డబ్బులతోనే అన్నీ చేయగలం కానీ కొన్ని చేయలేమండి. చేయగలరా మీరు? డబ్బులతో ప్రతి ఒక్కటి ఏం చేస్తారు చెప్పండి? చేయలేం. ఏం చేయలేరు. డబ్బులతో మనం ఏమీ చేయలేము. కొన్ని మాత్రమే చేయగలం మనం డబ్బులతో. యెస్, మీరు అన్నట్టుగా మీకు కావాల్సినంత లగ్జరీ లైఫ్ ఉండొచ్చు. లేకపోతే మీకు కావాల్సినవన్నీ మీరు కొనుక్కోవచ్చు. అన్నీ నీ చెయ్యొచ్చు. తల్లిదండ్రులు సరిగా లేనప్పుడు, వాళ్ళ ఆశీస్సులు లేనప్పుడు లగ్జరీ లైఫ్ ఉంటే ఎంత? లేకపోతే ఎంత? సో, ఒక తండ్రి చనిపోయాడు అంటే మనకే ఒకలాగా అనిపిస్తుంది. ఎవరైనా మన పక్కన చనిపోయారు అంటే మనకు అంటే ఎటువంటి రక్త సంబంధం లేకున్నా, ఎటువంటి స్నేహబంధం లేకున్నా కూడా ఒక మనిషి చనిపోయాడు అంటే మనము చాలా బాధపడతాం. ఇంకా వీలైతే మీరు నమ్మితే నమ్మలేకపోతే నేను ఎవరైనా పెళ్ళిళ్ళకి పిలిస్తే నాకు టైం ఉంటే వెళ్తారండి. కానీ ఒక మనిషి చనిపోయాడు అంటే నాకు తెలియకున్నా కూడా నేను ఏదో గొప్ప అని చెప్పట్లేదు ధనలక్ష్మి గారు. కానీ నేను వెళ్ళి ఎంత దూరమైనా సరే వెళ్ళి నేను చూసేసి వస్తాను. నాకు పెళ్ళైన కొత్తలో అంటే పెళ్ళైన ఒక 2 సంవత్సరాలకు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నాకు అప్పుడు 9 months జస్ట్ ఒక 2 daysలో నాకు డెలివరీ అవుతుంది అన్నప్పుడు నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి చనిపోయాడు. చనిపోతే నేను వెళ్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను చచ్చేటట్టు తిట్టారు. అసలు ఎవరైనా ఇంత పెద్ద కడుపు పెట్టుకొని వస్తారా చూడడానికి అని అంటే, పర్లేదు ఇది మంచిది కాదు నీకు అంటే, పర్లేదు నాకు మంచి జరగకుండా పర్లేదు. ఒక మనిషి పోయాడండి, అతన్ని మళ్ళీ మనం జీవితంలో చూడలేం. మీరు పెళ్ళికి వెళ్ళకపోతే మరి మళ్ళీ వెళ్తారు, పలకరిస్తారు, ఏదన్నా సరే. దట్టు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడు మీ కంపెనీ ఉన్నప్పుడు లేకున్నా పర్లేదు. ఒక మనిషి పోయాడు అన్నప్పుడు ఆ బాధలో ఉన్నప్పుడు మనం వెళ్ళి పలకరించడం అనేది చాలా అది అంటే మనుషులైతే అలా చేస్తారు.
చేస్తారు. మరి ఆ కూతురికి ఆ తండ్రిని చూడాలనిపించలేదేమో. ఆయన చనిపోయాడు అన్నప్పుడు జనరల్గా గుంటలు బాదుకుంటూ ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వస్తారు, అంతిమ సంస్కారాలు చేస్తారు. సో ఆమె చేయలేదని చుట్టుపక్కల వాళ్ళందరూ చేస్తుంటే వీడియో చూపిస్తుంటే ఆవిడంటది, ఎంతసేపు పడుతుంది ఇంకా, తొందరగా ముగించండి, మేము భోజనం చేయాలి. అంటే మీకు తెలుసో తెలీదు ధనలక్ష్మి గారు, జనరల్గా అంటే మా చిన్నప్పుడు ఒక మనిషి ఎవరైనా పోయాడంటే ఆ వీధిలో ఎవ్వరు భోజనాలు చేయరు. అంతే ఆ కదా. శవాన్ని తీసుకెళ్లి దహన సంస్కారాలు అయిపోయేదాకా ఎవ్వరు ఇంట్లో చంటి పిల్లలతో సహా అలాగే ఉంటారు. తినరండి, ఎవరు తినరు. మరి బాధ ఇప్పుడు మేడం. మీరు ఒక పెయిన్ ఫీల్ అవుతున్నారు, మీరు అదే తింటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు కానీ ఆవిడ ఏమంటుందంటే, అంటే ఇప్పుడు నీ తండ్రి కోసం వాళ్ళందరూ ఒకరు కర్రలు పెట్టారు, ఒకరు ఏంటి ఆయనకు కావాల్సినవన్నీ చేస్తున్నారు. తీసుకొనొచ్చి శవాన్ని అక్కడ వాళ్ళకి ఏం సంబంధం ఉందని ఇవన్నీ చేస్తున్నారు? మీ నాన్నగారు ఏమైనా చేశారా? ఏం చేయలేదు. కానీ వాళ్ళెందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళందరూ మనుషులు కాబట్టి. అవును. నువ్వు మనిషివి కాదు కాబట్టి నువ్వు అట్లాంటివేమీ పెట్టుకోలేదు. తొందరగా ముగించండి. నేను భోజనం చేయాలి. ఎంతసేపు అవుతది అంటది. తండ్రి చనిపోతే నువ్వు భోజనం చేయడం ఏంటి? కదా. సో ఏంటంటే ఏమి లేదండి. మళ్ళీ మళ్ళీ మనం ఎన్నిసార్లు గొంతు చించుకునేటట్టు అరుచుకున్నా కూడా ఈ సంబంధాలనేది మనుషులకు మనుషుల మధ్యలో ఉన్నారమ్మా, అలాంటి కూతుర్లున్నారు, అలాంటి ఉన్నారు. కొడుకులున్నారు. అత్తొస్తుందంటే కోడలు పుట్టింటికి వెళ్ళిపోయే వాళ్ళున్నారు. రీసెంట్‌గా అవును. మా పని మనిషి చెప్తుంది, "అయ్యో! అమ్మ, నేను ఎళ్తే మా కోడలు పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా బోనాల పండక్కి." అంటే ఈవిడ ఎళ్ళడం, ఆవిడ అదే ఎళ్ళిపోవడము. అంటే ఎంత మనసు కొడుకింటికి ఎళ్తే అది జనరల్ ఎళ్ళిపోతే గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కొడుకు కోడల దగ్గర కొన్ని రోజులు ఉండాలనో, లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు నేను కూడా కాసేపు ఉందాము అని ఒక్క రోజుకి, అనుకుంటారు. ఒక్క రోజుకి. ఒక్క రోజుకే వాళ్ళు భరించలేరు. ఏంటో. అదే చెప్తున్నా. అంటే ఈ అనర్థాలన్నిటికి కారణము హ్మ్. పెద్దల ఉనికి పిల్లలకు నచ్చటం లేదు. హ్మ్. పెద్దలు ఎక్కడ ఉంటే వాళ్ళకసలు నచ్చట్లేదు. హ్మ్. ఏదో ఒక కారణం చూపించేసి వాళ్ళని పంపిస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఇవన్నీ ఒకటైతే ఒక మనిషి నీకు జన్మ ఇచ్చిన తండ్రి ఈ ప్రపంచంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావు. 100% నువ్వు రావాలి. రాలేనప్పుడు వేరే వాళ్ళు చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకు నువ్వు చేతులెత్తి దండం పెట్టాలి. నే నా నా అంటే నా బాధ్యత మీరందరూ చేస్తున్నారు అని అనుకోవాలి. అలా అనుకోలేదండి. అంటే ఆయన ఆస్తిపాస్తులు తీసుకున్నారు. హ్మ్. ఆయనతో ఎన్ని పనులు చేయించుకోవాలో అన్ని చేయించుకున్నారు. ఇవాళ ఒక అనాథ శవంలాగా అతను పోతే నిజంగా అతని ఆత్మ ఎంత ఎంత ఘోషించుంటది ఘోషించుంటదో. ధనలక్ష్మి గారు. ఇలాంటివి డిస్కస్ చేసుకుంటుంటే మనం ఎంత అవును. బాధపడుతున్నామో. ఇంత మానవత్వం లేని, అది లేదండి. కూడా ఆడపిల్ల. ఆడపిల్ల, మగపిల్లలు అనేది ఏమి లేదండి. ఇప్పుడు జనాలు అందరూ ఒకటేలాగా అయిపోయారు. హ్మ్. చెప్తున్నారు డబ్బులు సంపాదించడానికి మేము ఏది అయినా వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఇంట్లో ఏమైనా అవని మాకు సంబంధం లేదు అనేలాగా. మరి ఇప్పుడు ఇవాళ మీ తండ్రికి నువ్వు చేస్తే మరి నీకుండే పిల్లలు నీకు మీ 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 వారికి రాసిపెట్టుందిగా. ఉంది కదా! ఇంకా ఉంది కదా మనకి కూడా సేమ్ వెనక. ఉంది. అదే జరుగుతుంది. అదే ఆ పెయిన్ జరుగుతుంది. అనుభవించి తీరుతారు. అదే అంటారు. మనము ఏది చేస్తే ఇదివరకు అనేవాళ్ళండి. ఇంత పాపాలు చేస్తున్నావు, నీకు వచ్చే జన్మలో పుట్టగతులు ఉండవు అనేవాళ్ళు. లేకపోతే నువ్వు చాలా కర్మలు అనుభవిస్తావు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు లేదండి. ఇప్పుడు మనం చేసింది ఈ జన్మలో ఇక్కడే అనుభవించి వెళ్ళిపోతున్నాం మనం. ఇచ్చోట కర్మ ఇచ్చోట. అంతే. ఎప్పుడు చేసింది అదే అనుభవిస్తున్నాము. హ్మ్. ఆ కర్మ రిపీట్స్ అన్నట్టుగా అది మనకే తగులుతుంది. మరి ఇవాళ నీ తండ్రి దాన సంస్కారాలకు నువ్వు వెళ్ళకుండా ఒక అనాథ శవంలాగా ఎవరి చేతుల్లో నుంచి జరగాల్సిన కార్యం జరిపించినప్పుడు మరి నీ పిల్లలు కూడా నీకట్లా చేస్తే ఎలా ఉంటది? అలాగే చేస్తారు. అలాగే నెక్స్ట్ చేస్తారు. జనరేషన్ ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? మనం చూసే నేర్చుకుంటారండి. అంతే. అంతే కదా! ఇప్పుడు ఎవరైనా సరే దట్టు తల్లిదండ్రులను చూసి హ్మ్. నేర్చుకుంటారు. నిజంగా ఆ వీడియో చేసిన తర్వాత నాకైతే చాలా బాధేసిందండి. ఎందుకు బతుకుతున్నాం మనము? అవును. ఏంటి ఈ బతుకులేంటి? ఒక మనిషితో అంటే ఎటువంటి స్వార్థం లేకుండా మాట్లాడటం లేదు కదా! ఏదో ఎవరన్నా నాతో నేను మీతో మాట్లాడాలంటే నాకు ఎక్కడో ఒక స్వార్థం అనేది ఉంది. ఏదో ఒక పని మీతో ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. మీతో ఏమీ పని లేదనుకోండి, మీరు ఇలా కనిపించినా కూడా తలకాయ తిప్పుకొని చెడ్డ వెళ్ళిపోతున్నారు. మాటలే మేడం. అంతే. ఒకవేళ కనిపించినా, మాట్లాడాలనుకున్నా చెడ్డ మాటలే. హార్ట్‌ఫుల్‌గా ఎవరు మాట్లాడటం లేదు. అంటే మనస్ఫూర్తిగా ఎవ్వరు మాట్లాడటం లేదు. మనస్ఫూర్తిగా ఎవరిని దగ్గర తీసుకోవటం లేదు. అబ్బా! చాలా బాగున్నారండి ఈరోజు ధనలక్ష్మి గారు అని మనస్ఫూర్తిగా అనట్లేదు. పక్కకెళ్ళిన తర్వాత ఈవిడకి ఇది సోకులు అవసరమా? ఓహ్! ఈరోజు ఏదో ఉన్నట్టుంది. చాలా అలంకరించుకొనొచ్చి అంతటి మీ సంస్కారం. ముందే కుప్పగిన వాళ్ళు పక్కన వెళ్లి వేరే మాట్లాడుతున్నారు. అదేం సంస్కారము? అదే చెప్తున్నా. అంటే హ్మ్. అలా అయిపోయారండి. మనుషులందరూ హ్మ్. పొల్యూట్ అయిపోయారు. నిజంగా
అంటే ఇదివరకు పల్లెటూర్లలో ఉండేది. ఇప్పుడు పల్లెటూరులో గూడా మనం జూసి వాళ్ళు గూడా నేర్చుకుంటున్నారు. ఎక్కడో కొన్ని గ్రామాలలో ఉన్నారండి కొంతమంది. సో, వెళ్ళంగానే అమ్మ వచ్చావా? ఇన్ని రోజులైపోయిందని జెప్పేసి చాలా ప్రేమగా మనం దగ్గరికి తీసుకొని, అబ్బా! అందరూ ఎంత బాగున్నారమ్మా! నువ్వు చిన్నప్పుడు జూసాను నేను. అలా ప్రేమలుగా మాట్లాడితే నిజంగా మనకు చాలా బాగా అనిపిస్తుంది గదా! సో, ఇప్పుడు ఏమి లేవండి. ఇప్పుడు ఏమి ప్రేమలు, ఆప్యాయతలు ఏమీ లేవు. మీ దగ్గర ఉన్న ఆస్తి, పాస్తులు మాత్రమే నాకు కనిపిస్తాయి. అవి వెనక కోట్ల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కనిపిస్తే నేను మీతో మాట్లాడతాను. లేకపోతే లేదు అనేది అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఈ జన్మకు అంటే మనం ఈ ప్రపంచంలోకి రావడానికి కారణమైన తల్లిదండ్రులను మాత్రం మనం నిర్లక్ష్యం చేశామనుకోండి, అది మళ్ళీ మన పిల్లలు మనకు చూపిస్తారు. అప్పుడు మనం ఎంత బాధపడతామో అనేది తెలుస్తుంది. కుమిలి కుమిలి ఏమి లాభం కృషించి లేదండి. ఏమన్నా లాభం ఉంటుందా అప్పుడు? వృద్ధాశ్రమాల్లో పడేస్తే, లేదంటే అనాథలుగా వదిలేస్తే, తిండి లేక బాధపడుతూ అదే అట్లాంటి అనాథలాగా జీవితాలే చచ్చిపోతారు. కోరుకుంటున్నారు. అంటే నాకిలాంటి జీవితాన్ని ఇవ్వు బాబు అని మన పిల్లలకు మనం నేర్పిస్తున్నట్టు. కాబట్టి అంతిమ సంస్కారాలకు రాలేని ఆ పిల్లలు నువ్వు మనం ఏమనాలో కూడా తెలియదండి. అంటే ఆహ్, ఇప్పుడు మీరు ఇలా ఉండాలి అనేది నేను చెప్తాను. కానీ ఆచరించాల్సిన బాధ్యత మీదే. మనం ఎన్ని సార్లు ఎన్ని వీడియోస్ గొంతు చించుకొని అరుచుకున్నా కూడా ఎవరైనా ఒకరు బాగుపడతారేమో. మానవత్వం ఉండాలి. ఈ డబ్బు సంపాదన వద్దు అని ఎవరు చెప్పరు. ఎవరు కానీ దాంతో చెప్పట్లేదండి. పాటు నీకు సంస్కారం ఉండాలి, విలువలు ఉండాలి, అన్నీ ఉండాలి. ఒక మనిషిని ఎలా గౌరవించాలి? ఒక మనిషి విలువ ఏంటి? అనేది ఎథిక్స్ లేవు. ఒక ఫ్యామిలీ వాల్యూస్ లేవు. ఏమీ లేదు. చెప్పా కదా! హ్మ్. ఇప్పుడు జనాలు ఎలా అయిపోయారంటే ఏది కనిపిస్తే అది, ఎప్పుడు కనిపిస్తే అది, ఏది కావాలంటే అది, ఎవరితో కావాలంటే అది, ఎలా చేయాలంటే అలా చేసేస్తున్నారు అంతే. దానికి టైము, సందర్భము, సమయము, వావి, వరస ఇది కరెక్టా? కాదా? అనేది ఏమీ లేదు. నాకు ఇప్పుడు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది. నాకిప్పుడు ఆ అమ్మాయి కావాలంటే దాని ప్రాణం పోయినా గూడా అనుభవించాల్సిందే. అంతే. అట్లాగే ఆడవాళ్ళు కూడా వాడెవడో దరిద్రుడు ఒకడు దొరుకుతాడు. సో, హస్బెండ్ వాడు ఎంత ప్రాణంగా చూసుకున్నా గూడా వాడి దగ్గర నీకు ఏమి ప్లస్ పాయింట్స్ కనిపించవు. వాడెవడో ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఏ డ్రైవరో, ఏ కండక్టరో ఎవడో ఉంటాడు. వాడు మాత్రం నీకు నచ్చుతాడు. నువ్వు 10 సంవత్సరాలు అగ్నిసాక్షిగా అతన్ని పెళ్లి చేసుకొని, కలిసి కాపురం చేసి పిల్లలున్న వాళ్ళనే నువ్వు వదిలేసి వెళ్ళిపోయావంటే, నిన్ను రమ్మన్న వాడు నిన్ను ఎంతవరకు చూస్తాడు అనేది నీ గుండెల మీద నువ్వు చెయ్యేసుకోవాలి. వాడు అనుకుంటాడు, అదేంటి నేనేదో అంటే వచ్చేసింది నాతో పాటు, రేపొద్దున నన్ను వదిలేసి వేరే చోటికి వెళ్ళదాన్ని అని నీ ఉనికి లేకుండా చేస్తాడు. అలాంటివి జరిగేది అంతే అనర్థాలు. కదా మరి. కాబట్టి ఒకసారి మనము ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఏం చేస్తున్నాను? ధర్మం ఏముంది? ఏం చేస్తున్నాను? అసలు ఏం అసలు చెప్పారు? ఎందుకు ఇలా చేస్తున్నాను? ఇది చేసినందువల్ల ఏంటి? ఏం జరుగుతుంది? అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. లేకపోతే మాత్రం మళ్ళీ చెప్తున్నా మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలయిపోయి, ఇంక దేనికి పనికి రాకుండా అసలు ఎందుకు పుట్టాంరా బాబోయ్! అంటే కొంతమంది జీర్ణించుకోలేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఇంకా ఉన్నాం దేవుడా! ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సొస్తుందో, మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళిపో అనుకునే పరిస్థితి వస్తున్నదండి. ఆ పాట ఉంటది కదా! మాయమైపోతున్నాడమ్మా అంతే. మనిషి చాలా కదా! ఇప్పుడు చాలా అది మంచి ఎప్పుడో రాశారు. రేపడో రాశారు. అందశ్రీ గారు రాశారు. ఆయనే పాడారు. సో, కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కానీ, నేను కానీ అంటే ప్రతి ఒక్క మనిషి గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే ఇంపార్టెంట్ ఎవరు లేరు. వాళ్ళే మనకు చాలా అంటే ఈ కారణ జన్మలు ఏంటి, మనం ఈ ప్రపంచానికి రావడానికి, వీళ్ళందరినీ మనం చూడడానికి, నేను ఇవాళ బిజీగా ఉండడానికి కారణం ఎవరు? నా తల్లిదండ్రులు. మీరు ఏమీ చేయలేదు అంటే, మనిషి జన్మ పుట్టి కూడా మీరు వేస్ట్. అవును. ఇది ఖచ్చితంగా కర్మ అనుభవించి తీరుతారు. తప్పకుండా అండి. నెక్స్ట్ సేమ్ అదే జరుగుతది. అంతకు మించి కూడా జరగొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు 1 గంట, 2 గంటలు టైం లేకపోతే ఎందుకు? నీ తండ్రి కోసం నువ్వు అంత చేసుకోలేకపోతే ఎందుకు? నీ అదే గదా! జీవితం ఎందుకు ఇంకా? అందరూ గూడా మొత్తం సోషల్ మీడియా మొత్తం వాయించి పడేస్తా ఉన్నారు. అయినా కొంచెమన్నా మానవత్వం ఎక్కడన్నా ఉంటే దానికి రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. థాంక్ యూ. ధన్యవాదాలు.